మనం ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దారిలో డబ్బులు దొరికితే ఎంతో మురిసిపోతాం. మన అదృష్టం పండిపోయింది. ఈ డబ్బుతో మనం ఏమేం ఖర్చు పెట్టాలో అని లెక్కలు వేసుకుంటూ ఉంటాం. ముందుగా ఎవరు చూస్తున్నారో లేదని అటు ఇటు దిక్కులు చూసి టక్కుని జేబులో పెట్టేసుకుంటాం. ఇలాంటి పని చేయడం వల్ల మన జీవితంలో ఎలాంటి నష్టాలు వస్తాయో శాస్త్రంలో ఉన్నటువంటి విషయం తెలిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ టైమ్ అలాంటి తప్పు చేయరు. ఒకరి చేతుల నుండి చేయి జారి పడిపోయినటువంటి డబ్బు కేవలం కాగితం మాత్రమే కాదు. అప్పటి వరకు వారు చేసినటువంటి ప్రారంధ కర్మతో ఉన్నటువంటి పాపం. ఆ డబ్బు పోగొట్టుకున్న వారు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారో ఏమో! ముఖ్యంగా వారు ఎలాంటి పాపాలు మూటగట్టుకున్నారో ఎవరికి తెలుసు? కాబట్టి అలా ఎప్పుడైనా మీకు రోడ్డు మీద కానీ, ఎక్కడైనా డబ్బు దొరికితే పొరపాటున కూడా మీ సొంత ఖర్చులకి ఉపయోగించుకోకండి. మీకు దారిలో దొరికినటువంటి డబ్బుని వాడుకోవడం వల్ల వారు చేసినటువంటి కర్మలన్నీ కూడా మీకు అంటిపెట్టుకొని ఉంటాయి. కాబట్టి అలా ఎప్పుడు కూడా దొరికిన డబ్బుని మీ సొంత ఖర్చులకి వాడకండి. మరి అలా డబ్బు దొరికినప్పుడు ఏం చేయాలి? అలా వదిలేస్తే ఇంకొకడైనా తీసుకుంటాడేమో కదా! అని మీకొక డౌట్ రావచ్చు. ఇలాంటి సమయంలో మీరు రెండే 2 పనులు చేయొచ్చు. ఒకటి, దగ్గరలో ఆలయం ఉంటే ఆలయం హుండీలో వేయండి. లేదా రెండవది అతి ముఖ్యమైన పని. ఆ డబ్బుతో మీ చుట్టుపక్కల ఎవరైనా అనాథలు కనబడినా, లేకపోతే రోడ్డు మీద భిక్షవాళ్ళు ఎవరైనా కనబడితే వాళ్ళకి ఆహారాన్ని కొని వారికి అందజేయండి. అలా చేయడం వల్ల మంచి పని చేసిన మీకు, డబ్బు పోగొట్టుకున్న వ్యక్తికి ఇద్దరికీ కూడా పుణ్యం లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. మరి మీకెప్పుడైనా దారిలో డబ్బు దొరికినప్పుడు ఇలాగే జేబులో పెట్టుకొని మీ సొంత ఖర్చులకు వాడుకున్నారా? నేనైతే చిన్నప్పుడు నాకు దారిలో డబ్బు దొరకగానే టక్కున జేబులో ఏసుకెళ్ళిపోయి షాప్‌కెళ్ళి కొనుక్కొని తినేసాను. అలా చేయకూడదని వేరే వాళ్ళు చెబితే నెక్స్ట్ డే టెంపుల్‌కెళ్ళి దేవుడికి సారీ చెప్పాను. అప్పుడు నాకు చిన్న ఏజు, నాకేం తెలీదు. బట్ అప్పటినుంచి ఇప్పటి వరకైతే ఎప్పుడు డబ్బులైతే దొరకలేదు. మరి మీకెప్పుడైనా దారిలో డబ్బులు దొరికినప్పుడు మీరు కూడా ఇలాగే మీ సొంత ఖర్చులకు వాడుకున్నారా? లేదా నిజంగానే ఇలాంటి మంచి పనులకు చేశారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. జై శ్రీమన్నారాయణ.